పెరాలసిస్ వచ్చిన వ్యక్తి కంప్యూటర్ లో గేమ్ ఆడటం అనేది అసాధ్యం. కానీ ఎలన్ మస్క్ తలుచుకుంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడు. అలా కాళ్ళు చేతులు పనిచేయని వ్యక్తితో ఏకంగా చెస్ గేమ్ ఆడించాడు. అయితే ఎవరా వ్యక్తి? ప్రపంచంలో ఎవరు చేయలేని పని ఎలన్ మస్క్ ఎలా చేశాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలా మీ న్యూరాన్స్ ను యాక్టివేట్ చేసే వీడియోస్ చూడాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా టీం ఆకాశవాణి బ్రెయిన్ లో డోపమైన్ హార్మోన్, అదేనండి హ్యాపీ హార్మోన్ రిలీజ్ చేయడానికి లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు నోలాన్ అర్బాగ్. ఇతను ఒక అమెరికన్. 2016లో ఇతనికి స్విమ్మింగ్ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో వెన్నుముకకు తీవ్రమైన గాయమై క్వాడ్రిప్లేజియాకు దారితీసి భుజాల నుండి కింది భాగం మొత్తం పక్షవాతం వచ్చింది. ఇలా పెరాలసిస్ వచ్చిన వ్యక్తి తనకు తాను ఏ పని చేసుకోలేడు. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి కాళ్ళు చేతులు కదల్చకుండానే కంప్యూటర్ లో ఒక వీడియో గేమ్ ఆడాడు. ఇది ఎలన్ మస్క్ చేపట్టిన న్యూరాలింక్ ప్రాజెక్టు వల్ల సాధ్యమైంది. ఇది ఎలా సాధ్యమైందంటే మనిషి మెదడులో చిప్ అమర్చడం అనేది న్యూరాలింక్ ప్రాజెక్టులో BCI టెక్నాలజీకి సంబంధించింది. BCI అంటే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. ఈ న్యూరాలింక్ ప్రాజెక్టులో ముఖ్యమైన వ్యక్తి ఎలన్ మస్క్. ఈ న్యూరాలింక్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఉన్న తీవ్రమైన వ్యతిరేకత. అసలు ఎందుకు ఈ వ్యతిరేకత అంటే ఫ్యూచర్ లో మనిషిని ఈ AI అనేది పూర్తిగా కమాండ్ చేస్తుందని, భూమి మీద ఉన్న మానవాళిని స్లేవ్స్ గా మారుస్తుందని మస్క్ యొక్క ఆలోచన. అలా భవిష్యత్తులో రాబోయే ఇటువంటి ముప్పును ఎదుర్కోవడానికి న్యూరాలింక్ ప్రాజెక్ట్ ని ప్రారంభించాడు. దీనివల్ల హ్యూమన్ బ్రెయిన్ AI కంటే కూడా అడ్వాన్స్డ్ గా పనిచేస్తుంది. అసలు ఈ న్యూరాలింక్ ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. న్యూరాలింక్ ను మస్క్ 7 సైంటిస్టులు మరియు కొంతమంది ఇంజనీర్స్ కలిసి ప్రాజెక్ట్ ను 2016లో స్టార్ట్ చేశారు. ప్రాజెక్ట్ లో న్యూరో సైన్స్, బయోకెమిస్ట్రీ, రోబోటిక్స్ వంటి డిఫరెంట్ ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. ఈ న్యూరాలింక్ అనే ట్రేడ్ మార్క్ 2016లో వేరే వారికి సంబంధించింది. కానీ 2017లో ఈ ట్రేడ్ మార్క్ ని పర్చేస్ చేసి ప్రాజెక్ట్ కి న్యూరాలింక్ అని పెట్టుకున్నాడు. మొదట్లో ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం తీవ్రమైన మెదడు వ్యాధులకు చికిత్స చేయడానికి పరికరాలు చేయాలని. కానీ చివరికి మానవ మెదడులోకి చిప్ అమర్చే వరకు వచ్చింది. అసలు మానవుని మెదడులో చిప్ అమర్చాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే ఇయాన్ ఎం బ్యాంక్స్ రచించిన ది కల్చర్ అనే నవలలో ఉన్న న్యూరల్లెస్ అనే సైన్స్ ఫిక్షన్ నుండి వచ్చిందని మస్క్ చెప్పాడు. ఇలా 2021లో న్యూరాలింక్ ఇంప్లాంట్ ని ఉపయోగించి కోతితో ఫాంగ్ గేమ్ ని ఆడించారు. న్యూరాలింక్ ప్రాజెక్ట్ లో బ్రతికి ఉన్న కోతులు మరియు ఇతర వేరే జంతువుల్లో మెదడులో ఆపరేషన్ ద్వారా పరికరాలు అమర్చి ఎక్స్పెరిమెంట్ చేస్తారు. జంతువుల మీద చేస్తున్న ఎక్స్పెరిమెంట్ ను జంతు హక్కుల సంస్థ అయిన పెటా బహిరంగంగా వ్యతిరేకించింది. ఇలాంటి వ్యతిరేకత ఉన్నా కూడా 2017 నుండి 20 వరకు కోతులపై న్యూరాలింక్ ప్రయోగాలు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా డేవిస్ యొక్క భాగస్వామ్యంతో నిర్వహించబడ్డాయి. ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు 23 కోతుల్లో 15 మకాక్ జాతికి చెందిన కోతులు మరణించాయని రూమర్స్ బయటికి వచ్చాయి. న్యూరాలింక్ టీం మాత్రం ఎలాంటి కోతులు మరణాలు జరగలేదని వచ్చిన ఆరోపణలన్నింటినీ కొట్టేసింది. వైడ్ అనే పత్రిక మాత్రం జంతువులు వివిధ రకాల బాధలకు గురై మరణించాయని, ఆ మరణాలను న్యూరాలింక్ దాచిపెట్టిందని నివేదించింది. 2023 మేలో న్యూరాలింక్ కి హ్యూమన్ ట్రయల్ కోసం FDA ఆమోదం ఇచ్చింది. 2023 సెప్టెంబర్లో న్యూరాలింక్ ఫస్ట్ టైం మానవ పరీక్షలు నిర్వహించింది. గర్భాశయ, వెన్నుపాము గాయం లేదా అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ కారణంగా క్వాడ్రిప్లేజియా ఉన్న వ్యక్తులను FDA ద్వారా పరిశోధాత్మక పరికరాల మినహాయింపు కింద నియమించింది. ఇలా అన్ని రకాల పర్మిషన్స్ వచ్చాక మానవ మెదడులో చిప్ అమర్చే విధానాన్ని స్టార్ట్ చేశారు. న్యూరాలింక్ అనేది పూర్తిగా వైర్లెస్ పద్ధతి. ఇది కంప్యూటర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. BCI ప్రాజెక్ట్ లో భాగంగా న్యూరాలింక్ 8 mm వ్యాసం కలిగిన N1 చిప్ ని తయారు చేసింది. ఆ చిప్ కి సన్నటి ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. వెంట్రుకతో పోలిస్తే వాటి థిక్నెస్ 20వ వంతు ఉంటుంది. దీన్ని సర్జరీతో మెదడులో చిన్న హోల్ చేసి N1 చిప్ ని అమరుస్తారు. చిప్ కి ఉండే సన్నటి ఎలక్ట్రోడ్స్ మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్ లో 3000కు పైగా ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. వాటిని బ్రెయిన్ లో ఇంపార్టెంట్ భాగాలకు దగ్గరగా ప్రవేశపెడతారు. ఇవి చాలా సాఫ్ట్ గా ఉంటూ అవి ఎటంటే అటు మూవ్ అయ్యేలా డిజైన్ చేశారు. మరి చిప్ ని మెదడులోకి ఖచ్చితమైన ఇంపార్టెంట్ ప్లేస్ లో అమర్చాలి అని అంటే ఎలా?
కంటికి కనిపించని ఈ చిప్ ని ఒక మనిషి సర్జరీ చేసి పెట్టడం అంటే సాధ్యమా అంటే కాదు. కాబట్టి న్యూరాలింక్ స్పెషల్ గా ఈ ప్రాజెక్ట్ కోసం ఒక రోబోని డిజైన్ చేశారు. ఈ రోబో సర్జరీ చేసి చిప్ ని యాక్యురేట్ గా మెదడులో ప్లేస్ చేస్తుంది. రోబో ద్వారా ప్లేస్ చేసిన చిప్ ఎలా పనిచేస్తుందంటే మెదడులో ఉండే న్యూరాన్స్ శరీరంలోని నాడులకు, కండరాలకు మరియు ఇతర అవయవాలకు సిగ్నల్స్ ని పంపిస్తాయి. సిగ్నల్స్ ని ఎలక్ట్రోడ్స్ గుర్తించి చిప్ కి పంపిస్తాయి. చిప్ లోని ఎలక్ట్రోడ్స్ ఈ సిగ్నల్స్ ని డీకోడ్ చేసుకొని మోడల్ కంట్రోల్ రూపంలోకి మార్చి వైర్లెస్ పద్ధతి ద్వారా కంప్యూటర్ కి పంపుతుంది. ఇలా వచ్చిన సిగ్నల్స్ ని కంప్యూటర్ విశ్లేషించి బ్రెయిన్ ఇచ్చిన ఆదేశాలు ఏంటా అంటూ గుర్తించి అమలు చేస్తుంది. ప్రాజెక్ట్ వల్ల కంప్యూటర్, స్మార్ట్ ఫోన్స్ ద్వారా మనిషి కండరాలు, నాడులు మరియు ఇతర అవయవాల కదలికలను కూడా కంట్రోల్ చేయవచ్చు. ముఖ్యంగా పక్షవాతం బారిన పడిన వారు కూడా తమ మెదడులోని సిగ్నల్స్ ద్వారా కంప్యూటర్ ని ఆపరేట్ చేయవచ్చు. మాక్సిమం 10 చిప్స్ మానవ మెదడులో అమర్చవచ్చు. న్యూరాలింక్ BCI వల్ల ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటంటే బ్రెయిన్ ని డైరెక్ట్ గా కంప్యూటర్ లేదా మొబైల్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్షన్ తో ఫిజికల్ గా టచ్ చేయకుండానే వాటిని ఆపరేట్ చేసుకోవచ్చు. నాడి సమస్యలు, వెన్నుపూస గాయాలు, పక్షవాతం వంటి వాటి వల్ల కాళ్ళు, చేతులు పూర్తిగా గాని లేదా పాక్షికంగా గాని చచ్చుబడ్డ రోగుల్లో స్పర్శ, కదలికలను ఇంప్రూవ్ చేయవచ్చు. లాంగ్ టర్మ్ లో కోలుకోవడానికి అవకాశం ఉంది. ఇదే కాకుండా డెమెన్షియా, ఆల్జీమర్స్ లాంటి మానసిక సమస్యలకు కూడా చికిత్స చేయవచ్చు. ఇలానే మనిషి మెదడులో వచ్చే ఆలోచనలతో టెక్స్ట్ జనరేట్ చేయడం, బొమ్మలు గీయడం వంటివి కూడా చేయవచ్చు. మరియు బాడీలో హార్మోన్లను కూడా నియంత్రించవచ్చు. ఇంకా మనలో లేని స్కిల్ ను కూడా చిప్ ద్వారా మెదడులోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే విధంగా కంటి చూపును, వినికిడి పరిధిని కూడా పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఫ్యూచర్ లో హ్యూమన్ బ్రెయిన్ ని ఒక సూపర్ పవర్ గా మార్చవచ్చని ఎలన్ మస్క్ అభిప్రాయపడ్డాడు. ఇన్ని అడ్వాంటేజెస్ కనబడుతున్నా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇప్పటికీ సైంటిస్టులకు మెదడు పనితీరుపై పూర్తి అవగాహన లేదు. ఇప్పుడు ఈ BCI టెక్నాలజీకి ఫ్యూచర్ లో ఎలాంటి సవాళ్ళను ఎదుర్కోవచ్చు అనేది తెలియదు. మెదడులో అమర్చిన చిప్ లో రికార్డ్ అవుతున్న డాటా దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంటుంది. చిప్ అమర్చిన తర్వాత ఆ వ్యక్తి ఆలోచన చర్యలు, భావోద్వేగాలను పర్యవేక్షించడం అనేది నైతికంగా కరెక్టేనా అనే క్వశ్చన్ వస్తుంది. ఫ్యూచర్ లో చిప్ ని అమర్చిన వ్యక్తిని జాబ్ లోకి తీసుకోవాలనే సిచ్యువేషన్ కూడా రావచ్చు. ఇది ఒక క్వాలిఫికేషన్ గా కూడా మారే అవకాశం ఉండొచ్చు, చెప్పలేము. దీనికోసమని ప్రత్యేకంగా దేశాలు కొన్ని చట్టాలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇన్ని రకాల ఆలోచనలు, ప్రశ్నలు వస్తున్నప్పటికీ ప్రైమరీగా సర్జరీ అనేది చాలా టిపికల్ ప్రాసెస్. దీని వల్ల ఆ వ్యక్తికి ఆరోగ్యపరంగా సమస్యలు ఏర్పడవచ్చు, మెదడులో రక్తం గడ్డ కట్టవచ్చు. అయితే ఇప్పటికీ ఈ చిప్ ఎంతవరకు సేఫ్ అనేది డాటా కూడా లేదు. 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 2G ఉండేది, కానీ ఈ రోజు 5G వాడగలుగుతున్నాం. ఇంటర్నెట్ కూడా తక్కువ కాస్ట్ లో పొందగలుగుతున్నాం. నెట్ లేకుండా ఒక్క రోజు కూడా గడపలేము. ఇలానే కంపేర్ చేసుకుంటే ఈ రోజు మొదలైన న్యూరాలింక్ BCI టెక్నాలజీ ఫ్యూచర్ లో ఇంకా అడ్వాన్స్డ్ కావచ్చు. మీరు ఈ టెక్నాలజీ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి టెక్నాలజీ వస్తుందని భావిస్తున్నారో తప్పకుండా కామెంట్ లో చెప్పండి. ఇదండి ఈ రోజు వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.